అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం స్పెషల్గా సోయా 65 ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. మీల్ మేకర్ అంటే హై ప్రోటీన్ ఉన్న మంచి బెస్ట్ డైట్ అని చెప్పొచ్చు. 100 గ్రాముల మీల్ మేకర్లు తీసుకుంటే 48 గ్రాముల ప్రోటీన్ ఉంటుందన్నమాట. అంటే 50% ప్రోటీనే. మనందరికీ 80-90% జనాభాకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. దానివల్ల హార్మోన్స్ తయారవట్లేదు, కండపుష్టి, ఇమ్యూనిటీ ఇవన్నీ తగ్గిపోతున్నాయి. కాబట్టి ప్రోటీన్ డెఫిషియన్సీని తొలగించుకోవడానికి చికెన్, మటన్ కాస్ట్లీ కానీ చీప్ అండ్ బెస్ట్ మీల్ మేకర్లు. అలాంటి మీల్ మేకర్లని ఇట్లా 65 లాగా స్పెషల్గా చేసుకుంటే ఒక మంచి స్నాక్లా తినొచ్చు. రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా మంచి ఫుడ్ ఐటమ్ లాగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు మీరు స్పెషల్గా చూడబోతున్నారు. సోయా 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్లు 1 కప్పు, ఉల్లిపాయ 1, క్యాప్సికమ్ 1, శనగపిండి 1 టేబుల్ స్పూను, పెరుగు 1 టేబుల్ స్పూను, కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, టమోటా సాస్ 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, నిమ్మకాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, ధనియా పౌడర్ 1 టీ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను, ఎర్రకార పొడి 1 టీ స్పూను, మిరియాల పౌడర్ 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిరపకాయ 1, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న మీల్ మేకర్ని ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి నాననిస్తాం. సోయా 65 కోసం ఉల్లిపాయలు అట్లా పెద్ద ముక్కలుగా ముందు కట్ చేసుకుంటాం. ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా, ఎందుకంటే ఒక స్నాక్ లాగా రెస్టారెంట్ స్టైల్లో మంచిగా తినడానికి అట్లా ఉంటే బాగుంటాయి కాబట్టి ఆ రకంగా క్యాప్సికమ్ ముక్కలను కట్ చేసుకుంటాం పెద్దగా. నిమ్మకాయ, కొత్తిమీర ఇవన్నీ అట్లా రెడీ చేసుకోవాలి. ఆ మీల్ మేకర్ నానిన తర్వాత నీళ్ళన్నీ పిండేసేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఫ్రై చేయటానికి నీళ్లు ఉంటే ఇబ్బంది కాబట్టి ఎంత బాగా పిండేస్తే ఆ నీళ్ళన్నీ అంత బయటకు వచ్చేస్తాయి. ఈ నీళ్లు పిండేసిన మీల్ మేకర్ని ఒక బౌల్లో వేసేసి దానికి ఉప్పు లేని చప్పదనం లేకుండా అంటుకోవటానికి, మసాలా అంటుకోవడానికి కూడా పెరుగు బాగా ఉపయోగపడుతుంది. అందుకని పెరుగు వేసేసాం. కార్న్ఫ్లోర్ కొద్దిగా, శనగపిండి కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, పసుపు కొద్దిగా, ఎర్రకార పొడి ఇవన్నీ వేసేసి ఆ మీల్ మేకర్కి మసాలా అంతా అంటుకునేటట్టు బాగా కలిపేస్తాం. అట్లా మీల్ మేకర్ ఎటు చప్పగా ఉంటుంది, ఆ లోటుని కవర్ చేసి మంచి టేస్ట్గా మీల్ మేకర్లు ఉండటానికి అలా మసాలా పట్టించేసి మీల్ మేకర్కి నాన్ స్టిక్ గ్రిల్ పైన మేగడ రాసేసి సన్న సెక్క మీద ఆ మీల్ మేకర్ని అట్లా మెల్లగా రోస్ట్ చేసుకుంటాం. ఒక గుట్టగా పడేయకూడదు, పల్చగా అట్లా వేస్తే ప్రతిదానికి ఆ కింద నుంచి గ్రిల్ మీద వేడొచ్చి కాలటం వల్ల కలర్ఫుల్గా అట్లా కాలుతాయి. మామూలుగా అయితే బయట నూనెలో దేవుతుంటారు కదా, మనం అట్లా చేయం కాబట్టి మెల్లగా వీటిని కాల్చుకోవాలట. అలా నాన్ స్టిక్ గ్రిల్ పైన రోస్ట్ చేసిన మీల్ మేకర్ 65ని ఒక బౌల్లో తీసుకుని దానికి క్యాప్సికం, ఉల్లిపాయ కాంబినేషన్ కోసం ఒక చిన్న నాన్ స్టిక్ పాత్ర పెట్టేసి దాంట్లో మేగడ వేసేసి ఎండుమిరపకాయ, కరివేపాకు, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు ఇవన్నీ కొస్త వేడెక్కాలి. వేడెక్కితే కొద్దిగా పచ్చి తగ్గుతుంది, మెత్తగా ఉడకకూడదు. అలా వేడెక్కిన తర్వాత అందులో మీల్ మేకర్ 65 వేసేసి ఆ తాలింపులో దానికి టమోటా సాస్ మనం ఇంట్లో చేసుకున్నది కలిపేయాలి. బయట వినిగర్ ఇవన్నీ కలుపుతుంటారు, మనం అలాంటి ఏం కాకుండా టమోటా సాస్, ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా తేనె, ఉప్పు లేని లోటు లేకుండా తేనె భలే కవర్ చేస్తుంది అనమాట. వీటికి తీపి రాదు కానీ
బాగా టేస్ట్ వచ్చేటట్టు చేస్తుంది. నిమ్మరసం కొద్దిగా పిండేస్తాం. ఆ టమోటా సాస్ వీటన్నిటికీ అయ్యేటట్టు అట్లా మెల్లగా గరిటె పెట్టి కదుపుకోవాలి. ఇక చూశారు కదా, హై ప్రోటీన్ సోయా 65 చూశారు కదా ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తినేయాలనిపిస్తూ ఉందన్నమాట. కాదు, ఉప్పు నూనె లేకుండా చాలా వెరైటీగా టేస్టీగా చేసే టెక్నిక్. బయట అయితే ఆయిల్లో దేవుతారు, ఇక్కడ ఆయిల్ లేకుండా చక్కగా మేగడ వేసి నాన్ స్టిక్ గ్రిల్ పైన ఎంత హెల్దీగా చేసుకున్నాం చూశారు కదా. అందుకని మనం అందరిలాగా అన్ని ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఆరోగ్యం పాడవకుండా ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి గర్భిణీలు, బాలింతలు, ఆటలాడే పిల్లలు, అట్లా బాడీ బిల్డింగ్ జిమ్ ఎక్సర్సైజ్ చేసేవారు, మరి బాగా ఎదుగుదల వయసులో ఉన్న పిల్లలు ఎదగటానికి హై ప్రోటీన్ అందించడం కొరకు ఇలాంటి సోయాతో ప్రొడక్ట్స్ కనుక మనం చేసుకోగలిగితే చాలా మంచిది. పిల్లలు కూడా ఇట్లాంటివి పెట్టేస్తే ఈజీగా ఎక్కువ తినేస్తారు. ఈవినింగ్ టైం తయారు చేసుకుని డిన్నర్లో వీటిని గట్టిగా పెట్టు తినేసి ఏదైనా ఫ్రూట్ తినేస్తే డిన్నర్ అయిపోతుంది అనమాట. మరి ఈసారి సోయా 65 ట్రై చేయండి. నమస్కారం.